వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు. ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గాయ్స్ వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్లో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇప్పుడు మీరు చూసేది నా యూఎస్ విజిట్లో చాలా ఇంపార్టెంట్ డేస్. ఇంకా ఫర్దర్గా కూడా దీని కంటిన్యూషన్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మిస్ అవ్వకండి. బావ సర్కిల్ చాలా పెద్దదని చెప్తూ ఉంటాను కదా. సో ఈ అన్నయ్య వాళ్ళు ఎలాగానంటే ఇంకా చాలా లైక్ ఫ్యామిలీ, మోర్ దెన్ ఎ ఫ్యామిలీ అనమాట. ఇంకా వాళ్ళు మమ్మీ నేను ఉన్నందుకు డిన్నర్కి రమ్మన్నారు. అందరం కలిసి వెళ్ళామట. అండ్ అక్కడి నుంచి ఇంకొక అన్నయ్య వాళ్ళు ఇన్వైట్ చేశారు. అందుకే అన్నాను కంటిన్యూషన్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయని, అందుకే మిస్ చేయకండి. అండ్ మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చూసారు కదా, ఇక్కడ ఎవరి ఇల్లులైనా కానీ కొద్దిగా డౌన్ టౌన్కి దూరంగానే ఉంటాయి. అక్క వాళ్ళది కూడా డౌన్ టౌన్కి ½ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇలా ఎంటీ ప్లేస్ చాలా ఉంటుంది అన్నమాట. ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయాము. ఈ 3 ఫ్యామిలీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే మీరు ఇంతకుముందు వీడియోస్లో చూసుంటారు కదా. లైక్ ఇంతకుముందు అక్కకి షార పోసిన వాళ్ళు ఈ 3 ఫ్యామిలీసే. అండ్ అక్క శ్రీమంతం అప్పుడు వాళ్ళ ఇంట్లో కుక్ చేయకపోయినా సరే లడ్డులు అవన్నీ కట్టి తెచ్చింది ఈ ఫ్యామిలీసే. అక్క మ్యారేజ్ అవ్వక ముందు నుంచే బావకి ఫ్యామిలీస్ చాలా క్లోజ్ అనమాట. ఆ పిల్లలతో అంత బాండ్ ఉంది బావకి. అండ్ నేను కూడా అప్పుడప్పుడు అక్క పంపిస్తూ ఉంటే చూసేదాన్ని. అన్వి చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు పిక్స్ వీడియోస్ అక్క పంపుతూ ఉంటుంది కదా, చూసేదాన్ని. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. నాకే షాక్ అనిపిస్తాను. అవును అక్క, అప్పుడు చూశాను కదా నేను, ఈ పిక్ చూశాను కదా, ఈ వీడియో చూశాను కదా అనేసి. అది ఎంత క్యూట్గా అత్త అత్త అని అనిందో. అండ్ ఇక్కడ చూసారా, మేము రాగానే ఫొటోస్ తీస్తుండే అనమాట తన కెమెరాలో. ఎన్ని దిగామో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కెమెరా. సో అలా వెళ్ళగానే అయితే టైంపాస్ చేసాం. ఇంకా అలా వెళ్ళగానే కాసేపు అందరం మాట్లాడుకొని బ్యాక్ యార్డ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసే పనిలో ఉన్నాయి. ఎన్ని వెరైటీస్ ఆఫ్ చెట్లు ఉండే. నాకు అనిపించింది ఇండియాలో కంటే ఇక్కడనే చాలా బాగా పెంచుతున్నారు, ఆర్గానిక్కి ప్రిఫర్ చేస్తున్నారు అనేసి. ఎంత ఇంట్రెస్ట్తో పెంచుతున్నారో. ఇంకా కాసేపు అలా బ్యాక్ యార్డ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, నేను ఇండియాలో ఉన్నప్పుడు అక్క ఎప్పుడైనా వీకెండ్ కాల్ చేస్తే ఎక్కడున్నవి అని అంటే నేను ఇక్కడున్నా అక్కడున్నా అని చెప్తుంటే, ఎప్పుడు చూసినా వీళ్ళు అసలు ఇంట్లోనే ఉండరు వీకెండ్స్ అయితే అని అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది. లైక్ మమ్మీ వచ్చింది కాబట్టి చాలామంది డిన్నర్కి లంచ్కి అలా పిలుస్తూనే ఉన్నారు. అసలు ఇది నేను ఆల్మోస్ట్ జూన్ 6th వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లైక్ ఈ 1 month బ్యాక్ ఇది వీడియో షూట్ చేసిందన్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ వీకెండ్ ఫ్రీగా లేము. ఎక్కడో అక్కడ అసలు ఫంక్షన్స్ అని అవ్వని ఇవ్వని. అక్క సీమంతం అప్పుడు ఫంక్షన్కి చాలామంది వచ్చారు కదా. సో అప్పుడు ఆల్మోస్ట్ 7 to 10 members నాకు తెలిసి క్యారింగ్ ఉండే. జాన్లో సీమంతం అయింది. సో ఇమాజిన్, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జెండర్ రివీల్ అని ఆ ఈవెంట్ ఈ ఈవెంట్ అసలు. అండ్ ఆగస్ట్లో డెలివరీ ఉంది లైన్గా. ఆల్మోస్ట్ అందరివి ఆగస్టులోనే. సో ఇంకా వాళ్ళ సీమంతాలు ఉన్నాయి. అసలు ఏ వీకెండ్ ఫ్రీగా లేకుండా. అండ్ అలా అవుతూ ఉంది ఇంకా కూడా. మా అక్క చెప్తుంది ఎవ్రీ సమ్మర్ ఇలానే ఉంటుంది, జాన్ టు సెప్టెంబర్ వరకు ఏదో ఒకటి బర్త్డేస్ అని ఇవన్నీ. నాకు షాకింగ్ అనిపించింది. బట్ యా, ఐఎమ్ లిటరలీ ఎంజాయింగ్ దిస్ గ్యాదరింగ్స్ అనమాట. నాకు బాగా నచ్చింది. ఇంకా అలా కాసేపు బ్యాక్ యార్డ్లో స్పెండ్ చేసిన తర్వాత లోపలికి వచ్చేసి అన్వి పాప మంచిగా ఎంజాయ్ చేస్తుంది సితారాతో. తను ఎత్తుకుంటా అనేసి అలా చేస్తుండే అట. బాబు కూడా ఎత్తుకుంటుండే శ్రీమన్. అండ్ ఇక్కడ అక్క వాళ్ళు కొన్ని స్పెషల్స్ ప్రిపేర్ చేశారు. నాకు ఎందుకో క్యాప్చర్ చేసుకోవాలి అనిపించింది. మేము వెళ్ళేలోపే అన్నీ చేసేసారు. ఇంకా అలా తిని కాసేపు ముచ్చట్లు పెట్టి ఆల్మోస్ట్ లేట్ నైట్ అయిపోయింది. ఇంకా అన్వి పాప మాతోనే పడుకుంటా అనింది. చాలా బాగా అనిపించింది నాకు. అది అత్త 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 అనుకుంటూ రోజంతా అసలు. యా, ఐ మిస్ హర్. సో నాకు తెలీదు తను ఈ వ్లాగ్ చూస్తుందో లేదో నాకు తెలియదు. బట్ యా, నాకు చెప్పాలి అనిపించింది, అందుకే చెప్తున్నాను. ఎందుకు తెలియదు ఏం చేయాలి. హోంవర్క్ ఇది, హోంవర్క్ ఇది కాదు, హోంవర్క్ కాదు. ఇంకా అలా మార్నింగ్ మంచిగా అన్వి పాపతో టైం స్పెండ్ చేస్తూ ఉండే.
మన డ్రాయింగ్స్ అవి ఇవి చూస్తుంటే ఇంకా మా ఇద్దరిని చూసుకుంటూ మా మమ్మీ అలా టైం పాస్ చేసి స్వాతక మాకు మంచి వేడి వేడి దోశలు వేసి ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి తినేసి సితార పాపకి ఫోటోషూట్ ఉండే 3rd month ఫోటోషూట్ పక్కనే అనమాట. సో స్టార్ట్ అయిపోయాం. మేము తినేసి మమ్మీ ఇంట్లోనే ఉంటానులే, ఎలా అయినా మీరు మళ్ళీ ఇక్కడికే కదా వచ్చేది, మీరు వెళ్ళేసి రండి అని అంటే మేము ముగ్గురం వెళ్ళిపోయాము, బావ, నేను, అక్క అండ్ పాప. అండ్ లాస్ట్ వీడియో నేను అప్లోడ్ చేసింది మా అక్క వాళ్ళ హోమ్ టూర్. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ఉన్న వీడియోస్లో హయ్యెస్ట్ వ్యూస్ అయితే ఆ వీడియోకే వచ్చినాయి అన్నమాట. అండ్ నాకు చాలామంది పర్సనల్గా కూడా పింగ్ చేశారు, లైక్ డిఐవై అవన్నీ చాలా బాగున్నాయి అసలు, అవి దేంతో చేశారు ఏంటి అనేసి నాకు తెలిసిన వాళ్ళే పింగ్ చేశారు. సో నేనేమనుకున్నాను అని అంటే ఇంకో వ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ నేను కాదు, ఈసారి అక్కతోనే మాట్లాడిపిద్దాం. బికాజ్ తను ఏ మెటీరియల్ యూజ్ చేసింది అవన్నీ నాకైతే ఐడియా లేదు. సో అక్క మాట్లాడితే క్లియర్గా ఉంటుంది కాబట్టి నేను డెఫినెట్గా ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి, నిజంగా థ్యాంక్ యూ. చాలామంది చూసారు ఆ వీడియో. నేను నిజం చెప్పాలి అని అంటే నేనైతే ఆ వీడియోకి అంత రీచ్ వస్తుంది అనుకోలేదు. బికాజ్ నేను అక్క వాళ్ళ ఇంట్లో లేనప్పుడు ఊరికే ఖాళీగా ఉన్నా కదా, ఏదో ఒకటి చేద్దాము అనేసి ఆ వీడియో రికార్డ్ చేయడం అయితే జరిగింది. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. నేనేదో ర్యాండమ్గా తీసాను. అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయకుండా కూడా చాలా మంత్స్ అయిపోతుంది, అసలు రీచ్ ఉండదు అని తెలుసు, బట్ నాకు మెమరీగా ఉంటుంది అనేసి నేను చేశాను. ఒక 40-50 వ్యూస్ వస్తాయేమోలే అనుకొని చేసిన వీడియో అది. సో నేను ఇన్ని వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఎంకరేజ్ చేస్తుండండి, వ్లాగ్స్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే. అండ్ ఇక్కడ మేము సితారా పాప ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేసుకొని అక్కడ నుంచి వాల్మార్ట్లో చిన్న షాపింగ్ ఉంటే చేసుకొని ఇంటికి వచ్చాము. ఆలోపు మమ్మీ పిల్లలందరికీ ఫుడ్ తినిపిస్తూ ఉండే. అండ్ తిన్న తర్వాత మేము కూడా లంచ్ చేసి ఇలా కూర్చున్నామో లేదో అన్వి పాప మా కోసం బ్రేస్లెట్స్ చేస్తా అని చెప్పింది. ఎంత క్యూట్గా ఉంది చూడండి. నేనైతే ఆల్మోస్ట్ ఇది ఒక 1.5-2 months వరకు కూడా నా చేతి నుంచి తీయలేదు. తర్వాత ఏదో ఈవెంట్ ఉండి బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల అప్పుడు తీయాల్సి వచ్చిందనమాట. బట్ స్టిల్ నేను అది అలానే నా దగ్గరే మంచిగా ఉంచుకున్నాను, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా. అత్తాను చేసి ఇచ్చింది, అత్తాను చేస్తుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చిన్న చిన్న వాటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అత్తను అంతా ప్రేమగా చేసి ఇచ్చింది. ఓన్లీ నాకే కాదు, సితారాకి సిస్టర్ అని చేసి ఇచ్చింది, అక్కకి చేసి ఇచ్చింది, మమ్మీకి కూడా చేసి ఇచ్చింది అసలు. సో మమ్మీ కూడా చాలా డేస్ వేసుకొని ఉండిందనమాట. అసలు అలాంటివి పెద్దగా నచ్చవు, కానీ అన్వి చేసింది కదా వేసుకుందాము అని చాలా డేస్ తీయలేదు, అలానే ఉంచుకుంది. సితారా పాప 21st డే అయ్యాక ఒక 1.5 month గ్యాప్లో వీళ్ళ ఇంటికి వెళ్ళాము. 21st డేకి సితారాకి గోల్డ్ బ్యాంగిల్స్ అక్వాలు పెట్టారు. అయినా సరే మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వచ్చారు కదా అనేసి కొన్ని పేర్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ అక్కకి బ్లౌజ్ పీస్ అలా పెట్టి, అండ్ నాకు మమ్మీకి కూడా మంచి బ్లౌజ్ పీసెస్ పెట్టేసి మమ్మీకి 6,000 నాకు 5,000 ఇచ్చారనమాట. అసలు చెప్పాలి అంటే వాళ్ళకి అవసరమే లేదు, అక్క వాళ్ళకి పెడితే సరిపోతుంది. బట్ స్టిల్ మమ్మీకి పెట్టి నాకు పెట్టి మమ్మీ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు. అక్క చాలా బాగా చూసుకున్నారు, అసలు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ కిడ్స్ కూడా చాలా క్లోజ్ అయిపోయారు. ఎస్పెషల్లీ మమ్మీకి అయితే ఇంకా అమ్మమ్మ అనుకుంటూ, అమ్మమ్మ ఫిషింగ్కి రా, తీసుకెళ్తా, ఫిషింగ్కి నాతో రావా అనుకుంటూ బాబు, అండ్ అన్వి పాప నా డ్రాయింగ్స్ ఇవి అనుకుంటూ చాలా ఎఫెక్షనేట్గా ఉండే వాళ్ళు కూడా. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ అలానే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు యూఆర్ సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్.